హాయ్ ఫ్రెండ్స్, చాలామంది లక్షద్వీప్ బడ్జెట్ ట్రిప్ గురించి మెసేజెస్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో మొత్తం డీటెయిల్స్ ఇస్తాను. లక్షద్వీప్ క్రూజ్ షిప్ బంక్ క్లాస్ ప్యాకేజ్ వచ్చేసి 19,000 ఉంటుంది. ఇది నేను ఒక ట్రావెల్ ఏజెన్సీ ద్వారా బుక్ చేసుకున్నాను. వెబ్సైట్లో బుక్ చేసుకున్న సేమ్ ప్రైస్ ఉంటుంది. ఇది 3 nights 2 island ట్రిప్. వాటర్ యాక్టివిటీస్, ఫుడ్ అన్నీ 19,000లో ఇంక్లూడ్. ఆ ఏజెన్సీ డీటెయిల్స్ కావాల్స్తే మెసేజ్ చేయండి, పక్కా రిప్లై ఇస్తాను. సో డే 1లో కొచ్చి పోర్ట్ నుండి మినికాయ్ ఐలాండ్ వరకు తీసుకెళ్తారు. ఈ ట్రిప్ కొచ్చి టు కొచ్చి వరకు ఉంటుంది. సో మనం ముందుగా కొచ్చికి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. లక్షద్వీప్ వార్ఫ్ నుండి షిప్ స్టార్ట్ అవుతుంది. ఓవర్నైట్ జర్నీ చేసి మినికాయ్ ఐలాండ్ రీచ్ అయ్యేసరికి మార్నింగ్ అవుతుంది. షిప్లో ఫ్రెష్ అప్, అలాగే బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళ వెహికల్స్లోనే ఐలాండ్లోనే ఒక రిసార్ట్కి తీసుకుని వెళ్తారు. అక్కడే అన్లిమిటెడ్ ఫుడ్, వాటర్ యాక్టివిటీస్ కూడా చేయొచ్చు. గ్లాస్ బాటమ్ కూడా ఇందులో ఇంక్లూడే, బట్ అది కల్పెట్ట ఐలాండ్ సైడ్ వెళ్తేనే ఉంటుంది. షెడ్యూల్ బట్టి అది మినికాయ్ ఆర్ కల్పెట్ట తీసుకుని వెళ్తారు. సో మినికాయ్ ఐలాండ్లో గ్లాస్ బాటమ్ యాక్టివిటీ లేదు కాబట్టి 500 ఛార్జ్ చేసి వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఇక్కడే స్కూబా డైవింగ్ కూడా చేయొచ్చు. దానికి కూడా ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది, 3,000 రూపీస్. కయాకింగ్ మాత్రం ఫ్రీ, ఎంతసేపు అయినా చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్, డిన్నర్ వచ్చేసి షిప్లోనే చేయాల్సి ఉంటుంది. లంచ్ మాత్రం ఐలాండ్లో చేయొచ్చు. ఈ ప్యాకేజ్ వచ్చేసి గవర్నమెంట్ ప్యాకేజ్. 60 సీట్లు మాత్రమే ఉంటుంది. షిప్లోని మిగతా సీట్స్ ఐలాండర్స్ కోసం. 40 బంక్ క్లాస్, 20 గోల్డ్ అండ్ డైమండ్ క్లాస్ ఉంటాయి. బంక్ క్లాస్ ప్రైస్ ఆల్రెడీ చెప్పా కదా. మిగతా డైమండ్ క్లాస్, గోల్డ్ క్లాస్ డీటెయిల్స్ కోసం మెసేజ్ చేయండి. నా దగ్గర ఒక PDF ఉంది, అది సెండ్ చేస్తాను. డే 2లో ఓవర్నైట్ జర్నీ చేసి కల్పేని ఐలాండ్కి తీసుకుని వెళ్తారు. షిప్ని సముద్రంలో ఆపి బోట్ మీద ½ an hour జర్నీ చేయించి ఐలాండ్కి తీసుకుని వెళ్తారు. ఈ ఐలాండ్లో కూడా వాళ్ళ వెహికల్లోనే రిసార్ట్కి తీసుకుని వెళ్తారు. ఇక్కడ కూడా లంచ్, వెజ్, నాన్ వెజ్ అవైలబుల్లో ఉంటుంది. అన్లిమిటెడ్గా ఎంతైనా తినొచ్చు. ఇక్కడే కాంప్లిమెంటరీ వాటర్ స్పోర్ట్ అయినా స్నోర్క్లింగ్ చేపిస్తారు. ½ an hour పాటు చేపిస్తారు. అది కూడా మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఫైనల్గా ఈ ఐలాండ్లోనే ఒక వ్యూ పాయింట్కి తీసుకొని వెళ్తారు. అక్కడ విజువల్స్ మాత్రం మైండ్ బ్లోయింగ్గా ఉంటాయి. తిరిగి షిప్కి రీచ్ అయ్యి ఓవర్నైట్ జర్నీ చేసి మార్నింగ్ కల్లా కొచ్చిలో దించేస్తారు. ఇదే ఈ 3 nights 4 days సముద్రం ప్యాకేజ్. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాల్స్తే మెసేజ్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను.